కేశినేని నాని ప్రోటోకాల్ ఇష్యూ కేశినేని ట్రావెల్స్ అంత స్పీడ్ గా పోతుంది. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పేరున్న విజయవాడల కొత్త లెక్కలు పారదా మీదికి వస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని రాజీనామా నిర్ణయం తీసుకుండు కదా, ఈ టైంలో పార్టీ ప్లాన్లతోని ఆలోచన చేస్తుంది. ఇవాళ చంద్రబాబు సారు తిరువురు సభ ఉందిగా, ఆ సభకు కేశినేనికి పిలుపందిందంట. అరే అదేంది, మొన్ననే కదా కేశినేని ఇక మీరు వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ లెక్క పెద్ద గొంతేసుకొని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తిరువురు సభల సీటేసి కూసబెట్టుడేందని బయట చర్చలు జరుగుతున్నాయి. బాబు వద్దన్నాడు కదా అని కేశినేని సారు వైసీపీ లీడర్లతోటి షెట్టా పట్టాలేసుకొని ఫరాకత్ గా తిరుగుతుండంట. ఇంకో దిక్కు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తోటి కేశినేని ములాఖత్ కూడా అయ్యింది. మరి ఏం చర్చించిండ్రో ఏం డిసైడ్ అయ్యిండ్రో తెలియదు గాని తెల్లారేసరికి తిరువురు చంద్రబాబు సార్ సభల ముంగటి వరుసల్నే నాని సార్ కు కుర్చేసి పేరు కూడా రాసి పెట్టిండ్రు. అగో ఏంది సార్, మీరేమో పార్టీ నిడిచబెడతా ఢిల్లీకి పోయి రాజీనామా చేసొస్తా అంటుండ్రు, ఇక్కడనేమో బాబు సార్ సభల ఆయన పక్కనే మీకు కుర్చీ వేసి పెట్టిండ్రు అని అడిగితే కొంచెం బాధతోనే మాట్లాడిండు. తిరువురు సభకు పిలుపందింది కానీ నేను పోతలేను, విజయవాడలనే ఉంటున్నా అని క్లారిటీ ఇచ్చిండు నాని సారు. అయితే పార్టీనే వద్దనుకున్నా, ఇంకా ప్రోటోకాల్ ఏంది, ముంగట కుర్చీ వేసినంత మాత్రాన నేను ఎగిరి గంతేస్తా అని నిష్ఠూరమాడిండు. రాజీనామా చేసుడు పక్క, అయితే టెక్నికల్ గా అది ఇంకా కంప్లీట్ కాలేదు, మా వాళ్ళతో డిస్కషన్ చేసి అటెన్క భవిష్యత్ ఏందో చెప్తా అని కరాఖండిగా చెప్పేసిండు. ఇక మిగిలిందల్లా కేశినేని సారు వైసీపీలో షేరిక్ అవుతాడా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా అనేది చూడాలి. మరి ఇప్పటికైతే వైసీపీ లీడర్లతోనే ఎక్కువ టచ్లు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అదే గనక నిజమైతే బాబు నిడిచి జగన్ నలుముకునుడు పక్కా అని చెప్పొచ్చు.